నీ పిచ్చి గురించి చుట్టుపక్కల 10 వాళ్ళకి తెలిసిపోయిందే. ఇంకా నేను చేసుకోవడానికి ఒక్కడంటే ఒక్కడు రాడు. ఆ వచ్చిన ఒక్కడిని నీ పిచ్చి మాటలతో పారిపోయేలా చేశావు. ఇలాగ నీ చుట్టూ 10 మందిని పోగేసి నీ కళల గురించి చెప్తూ ఉండు. చివరికి నీ పెళ్లి మా కలగానే మిగిలిపోయేలా ఉంది. ఇంకా నీకు పెళ్లి సంబంధాలు చుట్టూ నా వల్ల కాదు. గుదిబండలా తయారయ్యా నా మెడకి. నేనేం చేశాను? కలలు కన్నా తప్ప? మాట్లాడు, గొంతు పిసికి చంపేస్తా. అయినా ఆ టైంకి పెళ్ళికొడుకు వస్తాడని నేను ఏమైనా కలకన్నానా? నువ్వు కనలేదే చిట్టి. కరెక్ట్ టైంకి రప్పించా. నా దెబ్బకి ఎట్టి చెడిపోయాడో తెలియదు ఏదవా. ఇంట్లో కోతిని పెట్టుకుని కొండబుచ్చికిచ్చి పెళ్లి చేస్తావా బావా? బావా నువ్వు ఎన్ని సంబంధాలైనా తీసుకురా, నేను ఇక్కడే ఉంటా, ఇలాగే చెడగొడుతూ ఉంటా. ఇదిగో చిట్టి, నువ్వు ఆ బిలాల్ గారికి ఇల్లాలైపోతే నన్ను పొలాల్లో దిష్టి బొమ్మలా ఉండమంటావా? చిట్టి నువ్వు నా గురించి కలగనవే. నువ్వు కళ్ళు తెరిచేలాగా నేను మెల్ల తాళిగట్టేస్తా. ఏమంటావు చిట్టి? నువ్వు అలా చేసి మళ్ళీ కలలో గిలలో అన్నావనుకో, కన్న కూతురు అని కూడా చూడండి, కళ్ళు పీకేస్తా. వాడు చేస్తానికి దీన్ని ఎందుకంటే తిడతారు? నువ్వు నోర్మై. నీ గారాభంలో అదిట్ట తయారైంది. నేనేం చేశానండి? ఏం చెయ్యొద్దే, అందరం కలిసి కట్టకట్టుకుని ఏట్లో దూకుతాం. ఎవడో ఒకటి చేతిలో పెట్టేదాకా నాకు నరకం తప్పదు. అమెరికన్ వైట్ హౌస్ లాంటిది సార్. అసలు మీరు లోపల చూస్తే బిత్తరపోతారు. దిగండి దిగండి. ఇప్పుడే కారు దిగుతున్నాను రా, ఇంకా ఇల్లు చూడలేదు. ఈ ఏరియాలో కొనడమైనా అమ్మటమైనా అన్ని మన చేతుల మీదగానే జరగాలి. ఏదో బిల్డప్లు ఇచ్చావంటే స్కూల్కి వెళ్ళి పిల్లాడికి చెప్పరా, నాకు కాదు. సార్ బిల్డప్ నిన్ను కాదయ్యా, ఫోన్ లో మా నాగేశ్వరరావుని. నాగేశ్వరరావు సార్ లానిటు. నాగేశ్వరరావు లానిట్ అంట. ముందు చూడండి ఇల్లు. కంగారు ఎందుకు, ఇప్పుడే మెట్లకి లోపలికి వెళ్తున్నాను. ఓ రన్నింగ్ కమెంటరీ ఇస్తున్నారన్నమాట. కుడికాలు ముందు పెట్టి లోపలికి రండి. నువ్వు ఎస్టీ అదిరిపోయింది నాగేశ్వరరావు. నిన్ను కాదయ్యా. మధ్యలో మండువా సార్? చూస్తున్నాను. మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో నాగేశ్వరరావుని. ఓ ఈ నాగేశ్వరరావు ఎవడో కౌంటర్ నాకు. ఎలా ఉంది బయట వైట్ హౌస్? లంగర్ హౌస్ ఏం కాదు. అరే నాగేశ్వరరావు, నీ డ్రామాలు నా దగ్గర కాదు రోయ్. డ్రామానా? అబ్బా మిమ్మల్ని కాదు సార్, ఫోన్ లో మా నాగేశ్వరరావుని. అయ్యా మీరు కొంచెం పక్కకి వెళ్ళి. నువ్వు చెప్పు నాగేశ్వరరావు. పదండి మన పైకి వెళ్తాం, ఇంకా బాగుంటది. ట్రైన్లోనే ఉన్నావుగా నాగేశ్వరరావు. ఇంట్లో చంద్రకళ లేదు కానీ కళ్ళందరూ ఇల్లు మనం బాగా కలిసి వచ్చేలా ఉందిరా, కొనేద్దాం అనుకుంటాను. నాగేశ్వరరావు ట్రైన్లో ఉండు. ఇక్కడ గోడకి ఏంటి బేట్లు ఉన్నాయి? గోడేంటి బావా? గోడ ఏముంది? గోడలో ఏముంటుంది? ఇటుక ఇసుక సిమెంట్ తప్ప. నువ్వు ఉండవయ్యా, మా ఊర్లో అందరినీ పడేసే మా బాబాయ్ ఇలా పడిపోయాడంటే ఈ ఇంట్లో ఏదో ఉంది బాబా. అయితే నా కమిషను ఊరుకోవయ్యా, ఈ ఇల్లు కొంటే మా నువ్వు ఊరి. ఈ సుబ్బారావు ఇంతగా ఏం చూసుంటాడు ఈ గోడలో? ఈ రోజు నా కమిషన్కి. నాన్న మనం హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు జూకి వెళ్దామా? అలాగే అమ్మా, వచ్చేప్పుడు వీలైతే మీ అమ్మని అక్కని అక్కడే వదిలేసి వచ్చాను. నాన్న నువ్వు ఇలా మాట్లాడితే నాకు కోపం వస్తుంది. నేను దిగిపోతాను. అసలు ఈ జర్నీ తలనొప్పిగా ఉంది. నీకు తలనొప్పా? నీ తలనొప్పి భరించలేకే కదమ్మా ఇప్పుడు ఇలా బయలుదేరింది. పాప ఏసీ పెంచమంటావా అమ్మా? పడుకుంటావా? ఆ పని మాత్రం చేయకు. అది పడుకుంటేనే సమస్య మొదలవుద్ది. ఏంటి సార్ పడుకుంటే ప్రాబ్లము? దాని జబ్బు అటువంటిదయ్యా. ఇంతకి జబ్బేంటి సార్? అది పడుకుంటే రాత్రి కళలు ఇప్పుడే వస్తాయి. నాకు పగలే వస్తుంటాయి, ఇందులో జబ్బేముంది? నీ కళలు ఎప్పుడైనా నిజమయ్యాయా? ఊరుకోండి సార్, మొన్న BMW కార్ కొన్నట్టు కళ్ళు వచ్చింది. అందులో అమ్మాయిని డ్రైవర్ గా పెట్టుకున్నట్టు కళ్ళు వచ్చింది. అది నిజమైందా?
కానీ మా అమ్మాయికి వచ్చిన కళలు మాత్రం నిజం అవుతాయి. ఊరుకోండి సార్, నేను నమ్మను. ఏమా ఇంతకు నా గురించి ఏమైనా కల వచ్చిందా? ఊరుకో, నువ్వు నోరు తెరవకు. చెప్పావంటే ఊరుకోను. చెప్పనండి సార్, పాప మంచి ఫ్లోలో ఉంది. ఏ వచ్చిందమ్మా కల? హైదరాబాద్ వెళ్తుంటే ₹1 దొరికినట్టు కల ఏమైనా వచ్చిందా? మన కార్ టైర్ పగిలినట్టు వచ్చింది. స్లో 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 స్లో. కంగారు పడకండి సార్, 4 రోజుల క్రితమే కొత్త టైర్ వేయించాను. నీకు వచ్చింది పిచ్చి కలమ్మా, నేను అసలే పట్టించుకోను. కొత్త టైర్లు 4 రోజుల క్రితమే మార్చాం. ఏం కాదు. ఏంటి అలా చూస్తావు? దిగి టైర్లు మార్చు. చూసావా నా కలల పవరు? అక్కడ చింత చెట్టు ఉంది. నానా, అక్కడ చింత చెట్టు ఉంది. మేము వెళ్ళి చింతకాయలు తెచ్చుకోవా? ఏదో ఒకటి చావు. జాగ్రత్త త్రిపుర. ఇంకా నయం యాక్సిడెంట్ లో నేను పోయినట్టు కలగలేదు. నువ్వు టైర్ మార్చడం లేట్ అయితే ఆ కళ కూడా కంటు పని కానీ వద్దు సార్, దీనికి విరుగుడు ఏంటండి? ఆ పిచ్చి కుదర్చడం కోసమేరా హైదరాబాద్ ట్రీట్మెంట్ కి అయితే వెళ్తాను. ఓకే. ఇదిగో ఇలా అయింది. ఆ చెట్టు చూడు, ఇంకా ఎక్కువ కాయలు ఉన్నాయి. అందుకే దీన్ని అక్కడికన్నా పంపాలంటే భయం. అమ్మ త్రిపుర. నీకేం కాలేదు కదా? సారీ అండి, ఏం కాలేదుగా. అరి ఓకే? మాకేం కాలేదండి, మేమే మీ కార్ కడ్డొచ్చాం. సారీ అండి. ఓ థ్యాంక్ గాడ్. బై ద వే మేము ఇక్కడి నుంచి దెయ్యంపాడు వెళ్ళాలండి. ఎలా వెళ్ళాలి? ఎంత టైం పడుతుంది? ఓ ఆ ఊరా? ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్తే 5 కిలోమీటర్లలో ఒక చిన్న గుడి వస్తుంది. ఆ గుడి మీద రేయి చెట్టు ఉంటుంది. రేయి చెట్టు మీద దెయ్యాలు ఉంటాయంట, జాగ్రత్త. అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్తే 1 గంటలో వెళ్ళిపోతారు. కానీ అదే గుడి నుంచి రైట్ తీసుకుంటే 1/2 గంటలో వెళ్ళిపోతారు. కానీ ఆ రూట్ ఎవరు తీసుకోరండి. ఏ ఎందుకని? రోడ్డు బాగోదేమరా? వెళ్తే పరిస్థితులు బాగోవు. అక్కడ మర్రి చెట్టుకి ఒక అమ్మాయి ఊరేసుకుని చనిపోయిందంట. కురిదిగా అయి తిరుగుతుందని ఊర్లో అందరూ అనుకుంటున్నారు. అటు నుంచి ఎవరు వెళ్ళరండి, మీరు కూడా వెళ్ళకండి. ఆ రూట్ చాలా డేంజర్. చెప్పిన వరకు చాలే బాబు, దాని మాటలేం పట్టించుకోకండి. పదండి పదండి పద. మరి చింతకాయలు? ఏం బాధపడక, మా తలకాయలు ఉన్నాయిగా. కారు ఎక్కాక తాపీగా. అక్క రండి. బావగారు బాగున్నారా? రారా. బాగున్నావా అక్క? బాగున్నారా? రా. ప్రయాణం బాగా జరిగిందా బావగారు? దీంతో ప్రయాణం బాగా ఎలా జరుగుతుందమ్మా? భయంగా జరిగింది. ఏమే నీకు ఇంకా పిచ్చి తగ్గలేదా? నా పిచ్చి సంగతి తర్వాతలే, కానీ నేను చూస్తుంటేనే జాలేస్తుంది. నాకే నెలకి దుబాయ్ నుంచి ₹1,00,000 పంపిస్తున్నారు మీ బాబాయ్. నీకు 1,00,000 పంపిస్తున్నాడు, దానికి 3 లక్షలు పంపిస్తున్నాడు. తలొచ్చింది. నోర్మై, నోటికొచ్చేటట్లు మాట్లాడి అవతల కాపురాలు కూల్చేయకు. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వా. ఏం మాట్లాడినా మాట అనివిడేనా? దుబాయ్ లో ఉండి బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇలా బ్యాండ్ వేస్తున్నాడు అనుకోలేదమ్మా. అయ్యో, అదొట్టి పిచ్చిదమ్మా. దాని మాటలో పట్టించుకోకు. దాని సంగతి తెలిసి కూడా ఏడుస్తావేంటమ్మా? ఏ బావా, ఏ చిట్టి ఈ అపశకునం ఏంటే? బావా క్యా బాత్ కర్తే హై బావా? మన శాంతి, ఓం శాంతి, విజయ శాంతి. మై హూ నా రాజ్, సన్యాసి రాజ్, యస్ రాజ్. ఆద్మీ కమ్ రిస్క్ జ్యాదా. మావయ్య ఆ. ఏంటి గెటప్? చిట్టి లోకల్ హైదరాబాదీ. హౌ ఇస్ దట్? ఎరా దరిద్రుడా, బావా. ఇక్కడికే తగలంటావా? ప్రశాంతంగా పని చేసుకొని ఇవ్వా. बाबा हैदराबाद आने के बाद तुमको हिंदी मालूम है ना? तुमको नहीं मालूम, मेरे को मालूम. दैट्स व्हाई నేను వచ్చా हियर. मेरे मर्दल को दगरुले देखता हूँ. हम साथ साथ है. हम दिल जे चुकी चुकी सनम है. प्यार किया तो डरना है क्या? बोलता है बाबा तू. ఏంటి ఈ గోల? వీడు మాట్లాడేది హిందీయేనా? వీడి బొంద వచ్చే దారిలో హిందీ పోస్టర్లని బట్టి పట్టి చెప్తున్నాడు. ओ చిన్న दीदी तू क्या बात करता है? मेरे को इज्जत जाता है यहाँ पर. ఒరేయ్, ఇద్దరు పిచ్చోళ్ళని ఒక చోట భరించడం కష్టం రా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉండనివ్వండి. ఎలాగో మనం ఈ రాత్రి ఊరెళ్ళిపోతున్నాం. త్రిపురని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఒక మనిషి కావాలి కదా, అందుకని నేనే రమ్మన్నాను. जी हुजूर, शुक्रिया शुक्रिया పెద్ద दीदी. కూల్ బావా కూల్. సరే సరే, రెడీ అవ్వండి. డాక్టర్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అయింది. ఓ అదేంటి కళలు ఆగిపోయినప్పుడు ఫోన్ చేసి చెప్పారు కదా? అవును డాక్టర్ గారు, 10 రోజుల నుంచి మళ్ళీ మొదలయ్యాయి. ఓకే, డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ ఈషాని నా ఛాంబర్కి ఒకసారి పంపించండి. డాక్టర్ ఈషా గారు కొన్ని రోజులుగా రావట్లేదు సార్. రావట్లేదా? అవును సార్.
అయితే డాక్టర్ నవీన్ పంపించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. రా నవీన్. ఇవిడి గడ్డబడు. ఈయన శివనారాయణ గారని నాకు బాగా తెలిసిన ఆయన. హలో సార్. హలో. వాళ్ళ అమ్మాయి త్రిపుర. నేను సన్యాసిరాజ్, మా చిట్టుకున్న ఏకైక ముద్దుల మామయ్య. తను ఓ చిన్న సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుందయ్యా. ఏం జరిగింది సార్? తనకొచ్చే కళలన్నీ నిజం అవుతాయని ఒక హాలుసినేషన్లో ఉంది. ఎఫెక్ట్ చిన్నదైనా దాని ఎఫెక్ట్ మాత్రం వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. సో ఆ ప్రాబ్లం ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేయాలి. నేను చూసుకుంటా సార్. త్రిపుర, నువ్వు ఒక 3 days డాక్టర్ నవీన్ అబ్జర్వేషన్లో ఉండాలి. నేనుండను. ఏ ఎందుకుండా? తూ టైరా బావా, మై బాత్ కర్తో హై నా? క్యా హో గయా చిట్టి? అవ్వ ఏంటి నీ బొంద? ఒకటి కళ్ళు కూర్చి ముద్దు పెట్టాడని చెప్పాను కదా, వీడు వాడే. ఏంటి వెళ్ళమంటావా? నిజమా? వీడేనా? నో నక్కో, ఏ బచ్చా డాక్టర్ అచ్చా నహీ హై. కావాలంటే డాక్టర్ రాజశేఖర్ గారినో, డాక్టర్ మోహన్ బాబు గారినో, డాక్టర్ చిరంజీవి గారినో రప్పించండి. డాక్టర్ మెగాస్టార్ అయితే నీకు ఓకేనా చిట్టి? వాళ్ళు ఈ డాక్టర్స్ కాదు బాబు. ఏవండి, మాకు ఏ డాక్టర్ అయినా ఓకేనండి. బాబా అసలు యాక్చువల్లీ ఒక డాక్టర్కి లోపల ఏవో ఉంటాయి కుళ్ళు. మీరు ఆ డాక్టర్ రప్పించండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. మా చిట్టు కూడా కోఆపరేట్ చేస్తుంది. ఒరే సన్నాసి నోర్మై. డాక్టర్ గారు, ఈ 3 రోజులు మా అమ్మాయిని వాడే తీసుకొస్తాడండి. అలాగే. మీరే కొంచెం జాగ్రత్తగా చూడండి. వెళ్ళొస్తాను డాక్టర్ గారు. మీ పేరు? త్రిపుర. పేషెంట్ ఎవరు? మా చిట్టి. మీరు మాట్లాడతారేంటి? బయటికి వెళ్ళండి. అది ఎలా కుదురుతుంది? నువ్వేం చేసినా నా కళ్ళ ముందే చేయాలి. ఆమ్ బాహర్ సే నై ఆయా, బషీర్ బాగ్ సే ఆయా, ఐఎమ్ సన్యాసరాజ్, లోకల్ హైదరాబాద్. ఏం చిట్టి? ఎస్. తో బాహర్ జాओ. బాహర్ జాओ. మీ వయసు ఎంత? ట్రీట్మెంట్ చేయడానికి వయసుతో పని ఏంటండి? ఏ టానిక్ ఇచ్చి పంపకి టార్చర్ ఏంటి? ఏం చిట్టి? మీరు పడుకోండి. థ్యాంక్ యూ. ఏ ఫూల్, నువ్వు కాదు పేషెంట్. పడుకోవాలా? ఏంటింత పూత? ఇది హాస్పిటల్ మడత మంచాల లార్జా. అందుకే చిట్టి నేను చెప్పాను, ఏ ముసలి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుందాం. ఇటువంటి పడుచు డాక్టర్లు ఏవోవో కామ బుద్ధులతో ఆలోచిస్తుంటారు. అయినా ఇలా ఎవడైనా ట్రీట్మెంట్ చేస్తాడండి? చెకప్ చేయాలండి. చేసిన చెకప్ చాలమ్మా. వైద్యం అనేది నైవేద్యం లాంటిది. అంతా ఒకేసారి పెట్టేకూడదు. మేము రేపు వస్తాం, రా చిట్టి. కమాన్. అమ్మా వాడు ఎలా ఉన్నాడు? అర్థం కొక్కని ఎన్నాళ్ళైందో. అసలు విలన్ లా ఉన్నాడు చిట్టి. నాకు అప్పటి నుంచి డౌట్ పడిపోయింది. హలో హలో.